తెలుగును ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్న ఆర్టిస్టు సునీల్ రావినూతల, నటుడి, అలానే మిమిక్రీ ఆర్టిస్టు, రంగస్థల కళాకారుడు, వాట్నాట్ అన్నింటిలోనే ప్రావీణ్యం పొందినటువంటి సునీల్తో మాట్లాడదాం. సునీల్ నమస్తే అండి. నమస్కారం అన్నయ్య. ఏంటి పరిస్థితి, ఎలా ఉన్నారు? నటన ప్రస్థానం ఎలా కొనసాగుతుంది? ఒకప్పుడు ఎలా ఉండేదో దానికి మిన్నాగా ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉన్నా. ఓకే, గుడ్. ప్రొఫెషనల్ పరంగా ఇంకా హ్యాపీగా ఉన్నా. ఓకే, ఏంటి మీ క్వాలిఫికేషన్స్ ఏంటి అసలు? నాది ఎంబీఏ అన్న. ఎంబీఏ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంబీఏ అడిషనల్గా ఉన్న క్వాలిఫికేషన్ నటుడు కాకుండా ఇంకేం చేస్తారు? డ్రామా ఆర్టిస్ట్ అన్న. ఓకే, డ్రామాలు, సాంఘికం, పౌరాణికంలో పాటు అన్నీ. ఈ మా అమ్మగారు జానపద సింగరు, నాన్నగారు డ్రామా ఆర్టిస్టులు. అంటే నా గురించి అడిగే ముందు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి. అవును, చెప్పండి. ఎందుకంటే ఆస్తులు, అందరికి ఆస్తులు వస్తాయి, మాకు కళారూపాలు వచ్చాయి. గుడ్. అయితే అమ్మగారు, నాన్నగారు ఇద్దరు డ్రామా ఆర్టిస్టులు. మా తాతయ్య కూడా డ్రామా ఆర్టిస్టే. అయితే వంశపారపర్యంగా కళారూపాలు అనేది మన ఇంటి విధానంలో వంశపారపర్యంగా వస్తూ ఉంది. డ్రామాలు, నాటకాలు చేసుకుంటూ నాన్నగారు ఆయన ఆ రోజుల్లో సెవెంత్ క్లాస్ చేశారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీని పోషిస్తూ ఒక పక్క నాటకాలు ఆడుతూ అటు అమ్మను కూడా నాటకాల వైపు తిప్పి ఫ్యామిలీ పరంగా కూడా నాటకాలు చేసుకుంటూ ఈ ఈ పరిణామాలన్నీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ కళారూపాలలో మంచి ప్రాముఖ్యత సంపాదించిన వ్యక్తి నాన్నగారు. ఆయన మూడో కొడుకు నేను. మీ నాన్నగారి పేరు ఆదిశేషయ్య, అమ్మగారి పేరు సుభాషిణి, నా పేరు సునీలు, మా పెద్దన్నయ్య పేరు శివాజీ, మా రెండో అన్నయ్య పేరు సుమన్. మా ఏరియా ఎక్కడ? రావినూతల, ఒంగోలు. రావినూతల, ప్రకాశం జిల్లా వస్తుంది. ఓకే, అదే పేరు పెట్టుకున్నారు మీరు? లేదండి, మా ఇంటి పేరు కూడా, ఊరి పేరు, ఇంటి పేరు రెండు ఒకటే. రెండు అది మా నాన్నగారు అంటుండేవాళ్ళు, ప్రకాశం జిల్లా తాతలు వాళ్ళు, మన ముత్తాతలు అంతా కూడా ఆడ ఉండేవాళ్ళు అని. పురాతనంలో వినేవాళ్ళం కదా, ఏ ఊర్లో ఎక్కువ వాళ్ళ విధానం ఉంటుందో ఆ ఊరి పేరునే ఇంటి పేరుగా మార్చుకునేవాళ్ళు. అలా నా అదృష్టం కూడా అలాగే వచ్చింది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు యాక్టింగ్ అనేది? చిన్నప్పటి నుంచి. అంతేనా? ఓకే. అమ్మ కడుపులో ఉండంగానే, వాళ్ళిద్దరూ కళాకారులు కాబట్టి అమ్మ కడుపులో ఉండంగానే అన్నగారు, చిన్నన్నయ్య వాళ్ళ ఇంటికాడ చదువుకుంటూ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. నేను కడుపులో పడటమే నేను కళారూపాల్లో అప్పుడు నాన్నగారు చేస్తూ కంటిన్యూ చేస్తున్నాను. రంగస్థలం అన్నారు, రంగస్థలంలో మీకు బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్లు కానీ, నాటకాలు కానీ? బాలనాగమ్మ నాటకంలో మాయిల్ ఫకీర్ వేసానండి. ఓకే, చాలా తక్కువ చిన్న వయసులోనే. మాయిల్ ఫకీర్ నాన్నగారు వల్ల, ఆయన అదృష్టం వల్ల నాకు మాయిల్ ఫకీర్ క్యారెక్టర్ వేసే అవకాశం దొరికింది. సో నా మాయిల్ ఫకీరు ఇది డీటెయిల్డ్. బాలనాగమ్మ నాటకంలో 3 మాయిల్ ఫకీర్లు ఉంటారు, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే. అందులోనే అమ్మగారు పులిరాజు క్యారెక్టర్. అయితే ఫస్ట్ క్యారెక్టర్ నన్ను వేయించారు మా మాయిల్ ఫకీరు, సెకండ్, థర్డ్ నాన్నగారు వేసేవాళ్ళు. అయితే ఆ ఫస్ట్ మాయిల్ ఫకీరు క్యారెక్టర్ నన్ను బాగా షైన్ చేసి మా అమ్మ నాన్నగారు బాగా చెప్పి ఆ డైలాగులు, ఆ డిక్షను, ఆ విధానాలు, అప్పట్లో ఈశ్వరంగారావు, అవును, పెద్దవాళ్ళు, మహాగనులు, కళాకారులు వేసినటువంటి అటువంటి క్యారెక్టరు చాలా చిన్న వయసులోనే నా చేత మా నాన్నగారు వేయించారు. దాన్ని ఏయ్ కఫాలి హకండ జోల ప్రజోల కరాళ ద్రమిష్టిని మత్స్యమష్కీష్కా భక్షణి దుమ్ దుమ్ కల్లా జుమ్ జుమ్ మాతృ ప్రయాణి అచ్చనద స్వరూపిణి. మాతా సెలవిచ్చిన ప్రకారం గండె బేరుండ పక్షులు చంపి ఆ నెత్తుట్లో 1000 సార్లు స్నానం చేసి వస్తుంది కదా. ఈ పకిరికి చావు లేదు, పకిరు అమరుడైపోయాడు. ఏం పలకవే? నాగు, నీవు నాగుపామే కావచ్చు, అది నేను కాదన్ను. ఆ ఆహింద్రజాలుకుడి వశీకరమై పాములవాడ బుట్టలో తోలుబొమ్మలే తల ఊపాల్సిందే, కానీ ఈ పకిరిని కాటివేయజాడు. నాకు రా, ఈ పకిరు కవిట్లో 1000 శతాబ్దాలుగా నిద్రపోదురా నాకు. నాగో, గ్రేట్, సూపర్. ఇంకొకటి, రంగస్థలం నుంచి వచ్చిన ఆర్టిస్టులకి పద్యాల పైన కానీ, వాచకం పైన కానీ మంచి పట్టు ఉంటుంది. ఓకే. అయితే దీని పట్ల కూడా ఇంకోటి ఏంటంటే, మా నాన్నగారు నాతో పాటు 40-50 మంది ఉండేవాళ్ళు. 4 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని లైన్లో వచ్చి నిలబడాలి. ఏ ఒక్కడు నిలబడకపోయినా బిల్ తీసుకొని కొట్టేవాడు. అంత క్రమశిక్షణ. ఓకే. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు
ఎలాగైతే సెట్లోకి వస్తే ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుందో నాన్నగారు కూడా అట్లా వస్తే ఈ మాతోటి చిన్న చిన్న ఆర్టిస్టులు అప్పుడు మేము చిన్న వాళ్ళమి, మాకు మా సీనియర్స్, అంత పెద్ద సీనియర్స్ కూడా నాన్నగారిని చూస్తే వాళ్ళ వయసుతో పాటు పోల్చుకుంటే నాన్నగారు చాలా చిన్నవాడు అయినప్పటికీ కూడా ఆయన కళారూపాలకి వాళ్ళ అంత గౌరవించేవాళ్ళు. వెంటనే లైన్లో నిలబడి నాన్నగారు చెప్పే విధానాలు అట్లా మాకు అది వచ్చింది. అందుకని ఈ రోజు కూడా ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, కళ మీద ఇష్టం, ఓకే, అలా వెళ్తా ఉన్నాం. ఆయన చూపించింది దారి. ఎన్టీఆర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి సినిమాలు ప్రతిదీ చూసుకున్నా కానీ పౌరాణికాల్లో పద్యాలు ఎక్కువ ఉండేవి. అవును. అట్లాంటి పద్యాలు ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఉన్నాయా మీద రంగస్థలం? ఎందుకండి అమ్మగారు పులిరాజే కదా, అమ్మగారు పులిరాజు కాబట్టి అమ్మగారితో ఒక పద్యం ఉంటుంది. ఆ ఊర్లో పులి వచ్చి చంపేస్తుంటది. ఈ పులి నా రాజ్యంలో పడి అందరిని చంపేస్తుంది అని ఇవి దుఃఖిస్తూ రాజు ఈ పులిని ఎవరైతే చంపుతారో నా అర్ధరాజ్యము, నా ఏకైక కుమార్తె చంద్రమతి నుంచి పెళ్లి చేస్తానని స్టార్టింగ్ పేపిస్తుంది. అప్పుడు ఆ చింతిస్తూ ఆ పద్యాన్ని పాడుతుంది. ఇంత వైశల్య సంపద నొసుగుతున్నా నాదు రాజ్యంబులో పులిని చంపగల్గు వీరుడొక్కడైన లేని వింత ఏమి పాడుబడిపోయనా ఏమి భరత భూమి హా హా పులిని చంపిన వీరుడా తక్షణమే ప్రవేశపెట్టము. అప్పుడు సాకలు తిప్పుడు వస్తాడు. ఆ క్యారెక్టర్ కూడా నాన్నగారు వేసేవాడు. ఊరూరు గుడ్డలన్నీ ఏరేరి మూట కట్టి సర్ది సంకానేసి సాకిరేపుకి వెళ్తుంటే వివరంగా చెప్తాను వినుకోండయో, అబద్ధాలు చెప్పరని అనుకోండయో, అప్పుడు ఈ తిప్పుడు కదలలేదు వదలలేదు, ఎన్నికల పడుపున్న పులినే నా పంగాల కర్రతో ఒక్క ఏడు పొడవంగానే గిర్రం తిరిగి పడిపోలేదా రాజుగారు? ఇంకేముందా, మీరు సాటింపు వేసినట్టే చెవులు తోక కోసుకొచ్చా, మీ అర్ధరాజ్యము మీ ఏకైక కుమార్తె చంద్రమతి నుంచి పెళ్లి చేస్తే నా నాన్నే పోతా ఏమంటారా? ఇలా చాలా సరదాగా గమ్మత్తుండేది. అట్లా అసలు నిజంగా ఆఫ్ కోర్స్ మనకి ఊహ ఎరిగిన తర్వాత సినిమాల్లో ఎక్కువ చూసేవాళ్ళం పద్యాలు, పాత సినిమాల్లో. అప్పట్లో నాన్నగారు సూత్రధారులో చిన్న క్యారెక్టర్ కోసం పిలిచారంట కేఎస్ సార్. ఓకే, అప్పట్లో సూత్రధారులు సినిమా నాగేశ్వరరావు గారు పెద్ద ఆయన మహానుభావులు, అలాగే మన మురళీమోహన్ గారు సారు, ఇలా మురళీమోహన్ గారు నాన్నగారి యొక్క ఆ డైలాగులు, ఆ విధి విధానాలు దేవిపట్నంలో షూటింగ్ అక్కడికి పిలిచారంట. పిలిచి ఆయనతో ఒక చిన్న వేషం కూడా వేయించారంట. వేపిస్తే ఆ మురళీమోహన్ గారు పర్టికులర్గా నాన్నగారిని అభినందించి హోటల్ ఉడిపి అంట మెడ్రాస్లో అక్కడికి రమ్మని చెప్పారంట. కానీ అప్పట్లో సినిమా అనేది అంత పీక్ లేదు. అవును, నాటకాలే రంగస్థలం నాటకుడు అసలు ఏంటి వస్తున్నాడంటే అదొక ఉండేది. ఆ చప్పట్లు, ఆ కేకలు, వేలలు, అంటే సినిమా కంటే రంగస్థలమే పెద్దదిగా అనిపించేది. అప్పుడు ఏంటి శేషయ్య గొప్ప కళాకారులు, ఇక్కడ నాటకాలు వదిలేసి ఎక్కడికో సినిమాలకు పోతానంటూ ఆడ ఎట్టుంటుందో ఏంటో అని నాన్నగారిని మోల్డ్ చేసి నాటకాలతో ఆపేశారు. కానీ నాన్నగారికి పుట్టినటువంటి నేను నాటకాలు కొద్ది కొద్దిగా కనుమరుగొస్తున్నటువంటి టైంలో మేము ఎక్కువ వచ్చిన తర్వాత ఆ నాటకాలు అక్కడికే పరిమితం కాకుండా సినిమా వైపు కూడా రావాలనే ఆలోచన నాకు కలిగింది. నాన్నగారు చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత నేను ఎంబీఏ చేశాను. చాలా కండక్టర్గా పనిచేశాను. కండక్టర్గా కోమిట్ల సర్వీస్ నెల్లూరులో ఉంటుంది. అక్కడ చదువుకున్నాను. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర కండక్టర్ అంటే మెయిన్ కండక్టర్ కాదు, మనీ అని చెప్పేసి కండక్టర్, ఆయన మెయిన్ కండక్టరు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్. ఆయన ఎక్కడో నిలబడుకుని నిద్రపోయేవాడు మూల. నేను 6:30 7 o'clock ఎక్కితే 11 o'clock దిగేవాళ్ళం. ఆయన నాకు 100 రూపాయలు 150 రూపాయలు. మన ఆర్థిక పరిస్థితులు బాగాలేక చాలా కష్టపడి తర్వాత నెల్లూరు విఆర్సీ సెంటర్లో మోహన్ కేఫ్ అని ఉంది. దాంట్లో 3 గంటల నుంచి 5:30 దాకా వర్క్ చేసేవాడిని కేఫ్లో. 8 గంటల నుంచి 2:30 దాకా మా క్లాసు కృష్ణ చైతన్య ఎంబీఏ. ఇలాంటి పనులు చేసుకుంటూ ఇంత వర్క్ చేస్తూ కూడా నేను షోలు ఇచ్చేవాడిని. అంటే నాటకాలు చేసుకుంటూ, మనకు తెలిసిన నాటకాలు, పెద్ద పెద్ద వేషాలు మనం ఏం చేయలేదు, మనకి తెలిసిన కళారూపాలు జనానికి చూపిస్తూ ఆడొచ్చిన పావలా పారక తీసుకొని ఇటు అమ్మ నాకు మా 2 అమ్మలు, నాన్నగారికి 2 భార్యలు, అక్క చెల్లెళ్ళే.
ఏ సంతోషంలో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు నేను చూసుకుంటున్నా, ఇటు చదువుకుంటూ ఎంబీఏ, ఇట్లా పని చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ కళారూపాల మీద మక్కువ తగ్గేది లేదు. ఇట్లా చేసుకుంటూ ఇట్లా. సినిమాలకి ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడు తెలంగాణ డివైడ్ అవ్వాల, అంటే తెలంగాణ ఘర్షణ నడుతుంది. ఇక్కడికి వచ్చి తిరుక్కుంటూ ఏదన్నా ఎవరైనా షోలు ఏదన్నా చేయమంటే చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళ పిల్లల బర్త్డేలు అలా ఏదైనా అన్నం పెట్టి ఏదో 100 రూపాయలు 200 ఇస్తే తీసుకొని లింగపల్లి ఉండేటోడిని. నా ఫ్రెండ్ ఉదయ్ కుమార్ అని నాతో పాటు ఇంటర్మీడియట్ చదివాడు. వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఆ నుంచి వస్తూ అన్నపూర్ణ స్టూడియో ఇదంతా తిరిగి వెళ్ళిపోతూ చదువుకుంటూ మళ్ళీ వస్తుండేవాడిని. అప్పుడు స్టేట్ కూడా డివైజ్ అవుతూ గోడలు కోడలాట్లు అన్నీ జరుగుతుంది. అప్పుడు ఇక్కడే ఉన్నాం. తర్వాత నేను అటు పోయి చదువుకొని ఎంబీఏ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులని చక్కబెట్టి అప్పుడు ఇండస్ట్రీ వైపు మళ్ళీ స్ట్రాంగ్గా వచ్చేసిన. వెనక్కి వెళ్ళకూడదు, ఉంటే ఇండస్ట్రీలో ఉండాలి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎంతోమంది కళాకారులు వస్తున్నారు, నిజమైనటువంటి కళాకారులు ఎదుగుతున్నారు. నాన్నగారు అమ్మగారు దయ వల్ల నేను ఒక మంచి కళాకారుడిగా వాళ్ళ దగ్గర శిక్షణ పొంది ముందుకు వచ్చాను. ఖచ్చితంగా నేను కూడా ఉండగలను, ఎందుకంటే మన ముందు ఉన్నారు చాలామంది. హ్యాపీ, ఈరోజు హ్యాపీ, ఇంకా హ్యాపీ. నటన ఓకే, మరి మిమిక్రీ ఏంటి? మధ్యలో మిమిక్రీ ఎట్లా యాడ్ చేసుకున్నారు మీరు దీన్ని? అది ఏదో గమ్మత్తుగా వచ్చిందన్నయ్య. ఇప్పుడు నటుడుగా వెళ్తున్నాను నేను, అసలు అది ఇన్బిల్ట్, అది ఏదో వచ్చేసింది అంతే. ఎక్కడ చూసింది లేదు, ప్రాక్టీస్ కూడా లేదు, అది వచ్చేసింది. కాలేజీ డిగ్రీలో నేను బీకామ్ డిగ్రీలో మాకు ఫంక్షన్ జరిగింది, టీచర్స్ డే. అప్పుడు అనుకోకుండా ఇది చేసేసా. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక 3 సింహాలైతే కనపడిన ఆ నరకోసం మేర ఈ పోలీస్ అగ్ని. ఓకే, ఫస్ట్ డైలాగ్. ఫస్ట్ మీరు స్టేజ్ మీద చేసింది ఇది, సాయి కుమార్ గారిని ఇమిటేట్ చేశారు. ఓకే, అసలు మా ప్రిన్సిపాల్ అంత ఫిదా, ఎలా 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 ఇది. ఆ తర్వాత బాబు గారు, సాయి కుమార్ గారి వాయిస్ అంతా తీసుకెళ్ళి బాబు గారు వాయిస్ చేశా. నాకు ఫస్ట్ నుంచి బాబు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన దగ్గరగా నాకు భలే ఇష్టం. ఆయన నాన్నగారు కూడా ఇప్పుడు చెప్తుండేవాడు, బాబు గారు వాయిస్ నేర్చుకోరా ఇప్పుడప్పుడు, అప్పుడు అనేవాడు ఆయన. చిన్నప్పుడు చెప్పేవాడు. అయితే నేను అప్పటి నుంచే నేను ఉన్నా బాబు గారు వాయిస్. ఎందుకంటే మా పెద్దన్నయ్య చనిపోయాడు. పెద్దన్నయ్య ఎందుకు చనిపోయారంటే హార్ట్లో హోల్, సిమ్స్ ఆసుపత్రి తిరుపతి, సిమ్స్లో అన్నగారికి ఆపరేషన్ చేయించారు బాబు గారు. ఓకే, నాన్నగారు అప్పుడు చంద్రబాబు గారి నుంచి ఐడి కార్డు ఇచ్చారు నాన్నగారికి. అంత అథారిటీ వచ్చింది. డైరెక్ట్గా సీఎం గారిని కలవడం, సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి అన్నగారికి సర్జరీ అది చేయించడం, అది బైపాస్ సర్జరీ అంటారు కదా, అలాంటివి చేయించారు. మేము చిన్నవాళ్ళం. అందుకే ఆయన ఫస్ట్ నుంచి కూడా బాబు గారిని అట్లా అభిమానిస్తూ చేశారా. స్టేజ్ మీదనే రెండో వాయిస్ బాబు గారిది. చంద్రబాబు గారు చేసేసాను. చంద్రబాబు గారిని నేను 2017 సంక్రాంతి సంబరంలో కూడా కలిసాను విజయవాడ. ఆయన కూడా చాలా బాగా చేసావు అని మెచ్చుకున్నారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మనం గుర్తుపెట్టుకోరు. అయితే ఆస్దే స్టేజ్ మీద చేయాల్సి వచ్చింది. మనం కూడా ఈరోజు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఏ తమ్ముడు, ఏం కావాలో చెప్పు, ఇదే మాదిరిగా ముందుకెళ్దాం. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. ఈసారి మన ప్రభుత్వం వస్తే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నా. ఏ తమ్ముడు దిగు. ఏంటంటే ఇది కొడతారా అండి? ఇది పద్ధతి కాదు. జయ జన్మభూమి వెళ్ళొస్తాను. గుడ్, పర్ఫెక్ట్ దించేశారు. అంటే కళ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటేనే చేయాలి, లేకపోతే నవ్వులు పాలైపోతారు. నేను ఏం చేసినా కూడా దాంట్లో పూర్తి స్థాయిలో అవగతం ఉంటేనే మాట్లాడతా, అవగతం ఉంటేనే చేస్తా. ఏదో ఎచ్చులుగా చేసేసి ఆడేదో ఏదో చెయ్యాలని చెప్పేసి ఆడికి వెళ్ళేసి దాన్ని నవ్వులు పాలు చేసే విధంగా నేను చేయను. మా నాన్నగారు చేయరు, నేను చేయను. మనకు పూర్తిగా అవగతం ఉండాలి. ఒక మేటర్ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు కూడా సబ్జెక్ట్ మీద అవగతం ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే నవ్వులు పాలు అయిపోతాం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారులే నవ్వులు పాలు అయ్యేవాళ్ళు. పాపం సబ్జెక్ట్ తెలియకుండా చాలా మంది మాట్లాడేస్తారు. మెయిన్ ప్లానెట్స్ బాగానే ఉంటారు, కానీ పాపం పక్కన వాళ్ళే అరిసి గొంతు బాగుంటున్నాను. సర్లే, వాళ్ళతో మనకెందుకు. పాత్ర నటులు ఏమన్నా ట్రై చేశారా? లేదండి, నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని కాదు, ఫస్ట్ ఫిల్మ్ యాక్టర్ని. అవును. సో మిమిక్రీ అనేది ఇట్స్ ఒక అసెట్. అదే, అదొక ఆస్తి అంతే. ప్రొడ్యూసర్ని మీట్ అయినప్పుడు, ఒక డైరెక్టర్ గారిని మీట్ అయినప్పుడు, ఏంటి నువ్వు
ఇప్పుడు రాముడు అస్త్రాలు ప్రయోగించేటప్పుడు అప్పుడు వాటికి ఏదో పేర్లు ఉంటాయి ఒక్కొక్క అస్త్రానికి. అవును. ఆ అస్త్రాలు పెట్టుకొని లాస్ట్ అస్త్రం పెట్టి కొట్టేవాళ్ళు. అలాగే ఒక కళాకారుడు కూడా ఓన్లీ ఒక కళారూపాలే కాకుండా ఒక్కొక్కరు ప్రత్యేకం. డ్యాన్సు, నాటకాలు, ఇట్లా మిమిక్రీలు టైపులు, పాటలు, ఇలా ప్రత్యేకంగా పెట్టుకొని ఉండాలి. నువ్వేంటి డిఫరెంట్ అన్నప్పుడు నేనేంటి డిఫరెంట్, నేను డ్యాన్స్ చేస్తా, పాటలు పాడతా. డాన్స్ కూడా ఏదో మాకు వచ్చినంతట్లో మా డ్యాన్స్ చేస్తాం, పాటలు పాడతాం. మా అమ్మ సింగర్, ఆల్రెడీ విజయవాడ రేడికైంది సింగర్, విజయవాడ జనపదాలు. అలాగే మిమిక్రీలు చేస్తుంటాం మాకు వచ్చిన వాయిస్లు. మేము 100 వాయిస్లు 200 వాయిస్లు చేయం. ఏదో ఇన్బిల్డ్గా వచ్చినటువంటి 2-3 వాయిస్లు చేసుకొని ఇది మనం అని చెప్పగలం. దాంతోపాటు యాక్టింగ్. అవును. అప్పుడు ప్రొడ్యూసర్ గారు ఇంప్రెస్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం డైరెక్టర్ గారు ఇంప్రెస్ అవుతారు. డెఫినెట్లీ ఈజ్ ఇట్ సమ్ డిఫరెంట్లో ఉన్నాడు, ఇతనికి ఈ క్యారెక్టర్ ఇస్తే బాగా న్యాయం చేయగలడు అనేది అక్కడ వస్తుంది. అందుకే 45 సినిమాలు చేయగలిగా. 40 చేశారా? 40 సినిమాలు పైనే చేశారు. ఇంకా అన్ని రిలీజ్ అయినాయి, కానీ నాకు ఎందుకు అంత గుర్తింపు రాలేదు. ఇటీవల మీరు చూసే ఉంటారు, అన్నగారు జగన్మోహన్ రెడ్డి అన్నయ్య క్యారెక్టరు చేశాను. అది బాగా బ్లాస్ట్ అయింది అన్నయ్య. జనాలు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర దగ్గరగా 6-7 కోట్ల మంది జనాభా మంచిగా రిసీవ్ చేసుకొని, అంటే క్యారెక్టర్ ఏంటనేది పక్కన పెడితే, దాని వెనకత్తాను పక్కన పెడితే పర్ఫార్మెన్స్ కరెక్ట్గా చేసావు, మై మరిపించావు అనే పేరు వచ్చింది అన్నయ్య. అమెరికా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది జగన్ గారిని ఇమిటేట్ చేయడం? జనవరిలో స్టార్ట్ చేసాం. మధ్యలో నోయల్ అన్నతో క్యారెక్టర్ ఒకటి చేశాను, నోయల్ అన్నతో ఫ్రెండ్ రోల్ చేశాను. నోయల్ అన్నతో చేయడం ఇది చేసుకుంటూ ప్యారలల్గా జరిగింది. ఇక్కడ స్కిట్లు చేసి నోయల్ అన్నతో సినిమాకి వెళ్ళాను నెల్లూరులో. రాత్రికి బ్లాస్ట్ అయిపోయింది. ఇక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. అటు సినిమా చేసుకుంటూ ఇవన్నీ స్టార్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫిబ్రవరి నుంచి బాగా తీసుకెళ్ళాం. ఈరోజు అవును, బాగా రీచ్ ఎక్కువ. అది జనవరి నుంచి అంటే ఇప్పుడు మొత్తం కలిపిన ఒక 5 నెలలు, 10 సంవత్సరాలు పడ్డ కష్టానికి అది 5 monthsలో రిజల్ట్ వచ్చింది. పూరి జగన్నాథ్ అన్న ఒక మాట అంటుంటాడు, నువ్వు బస్ స్టాప్లో రెడీగా ఉండు, నీకోసం బస్సు వస్తుంది, అది ఏ టైంకి వస్తుందో తెలియదు, కానీ అది వచ్చే టైం ఈ లోపల నువ్వు పాస్ పోసుకోవడానికో లేకపోతే ఆకలేస్తుందని టిఫిన్ చేయడానికో ఎక్కడికైనా పోయినావు అనుకో, అది వస్తుంది. ఎక్కించుకోవాల్సిన వాళ్ళని ఎక్కించుకొని వెళ్ళిపోద్ది, నీకు ప్రాప్తం లేకుండా ఉంటుంది. అందుకే కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉన్నాను కాబట్టి ఈరోజు కోట్ల మంది ప్రజానీకం సునీల్ రావినోతుల ఎక్సలెంట్ ఆర్టిస్ట్, మంచిగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఇటు గవర్నమెంట్ కానీ టీడీపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వాళ్ళు ఎంతగానో కొనియాడారు మన గురించి. చాలా బాగా చక్కగా చేసావు సునీల్, చాలా బాగుంది, అసలు జగన్ గారిని చూసినట్టే ఉందన్నారు. బాగా పేలింది, అన్ని పేలుని, ఒకటేంది ఇకటేంది అన్ని పేలు. ఎన్ని చేశారు మొత్తం? 350 పైనే, 350 పైన అని చేసాం. జనాల్లో ఒక కొత్త కామెడీని సృష్టించాం. జనాలు అసలు మన స్కిట్లు స్నానం చేసి బాగా చూసుకునేటోళ్ళు, స్నానం చేయడం, ఉద్యోగానికి వెళ్ళి స్నానం చేయడం, ఒక ముద్ద అన్నం తినడం, మన వీడియోలు కొట్టడం. అంతమంది చూసి అంతమంది రియలైజ్ అయ్యారు, పాత్రను చూశారు, పాత్రలో జరుగుతున్నటువంటి కంటెంట్ చూశారు, నవ్వుతూనే కంటెంట్ ఇస్తున్నాం, ఆ కంటెంట్ ఏంటి, వాట్ ఇస్ వాట్ అనేది తెలుసుకున్నారు. దాని రిజల్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అయింది. అది మనం ఏ పని చేస్తున్నాం విషయం పక్కన పెడితే జనానికి ఎంతవరకు మనం చెప్పగలుగుతున్నాం, జనానికి ఎంతవరకు మనం రీచ్ అవుతున్నాం. సినిమా అయినా షార్ట్ అయినా ఏదైనా సరే ఎనీథింగ్ జనం వద్దకే వెళ్ళాలి. జనం ఆశీర్వదిస్తేనే మీరైనా నేనైనా ఇక్కడ కూర్చోగలం. అవును, లేకపోతే జనం వద్దన్నారంటే 350లో బాగా నచ్చింది, మీకు మనసుకు నచ్చింది ఒకటి చేయమంటే ఇప్పుడు స్పాట్లో? లేదండి, అన్నీ నచ్చినాయి, ఒక్కటి కాదు అన్నీ నచ్చినాయి. అన్ని చేయలేం, ఇప్పుడు అన్ని చేయలేం కదా, ఇప్పుడు ఆ ఒకటి కూడా చేయలేంగా. ఎందుకంటే దాన్ని స్పాట్ వస్తాయి, కంటెంట్, ఆ మూడు, ఆ ఉత్సాహం అలా వెళ్తూ ఉంటుంది. వాయిస్. అందరికీ నమస్కారం. ఇవాళ అవ్వ తాతలైతేమి, అక్క చెల్లెళ్ళైతేమి, మీ అందరూ కూడా చూపించినటువంటి అభిమానం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతూ ఉంది. చెల్లెమా, అక్కయ్య, అవ్వ తాతలు, వెళ్ళొస్తానవ్వా, వెళ్ళొస్తా చెల్లి, వెళ్ళొస్తా. 5 నెలల నుంచి ఏమన్నా కాల్స్ రావటం కానీ, ఎందుకు ఇలా
చేస్తున్నావు అని చెప్పేసి స్కిట్లు చేస్తున్నావు. 300 కాల్స్ వచ్చాయి నా స్కిట్లలాగే. నా స్కిట్లు కూడా 300 పైనే వచ్చినాయి, కాల్స్ కూడా 300 వచ్చినాయి. 300 పర్సన్స్ నన్ను అభిమానించారు, 300 పర్సన్స్ అభిమానించారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక మనిషిని ఎంతగానో తీసుకోపోతే ఆ వాయిస్ ఆ మాడ్యులేషన్ రాదు. మనం ఎంతగానో అభిమానించాలి, పట్టుకోగలగాలి, ఆ పర్సన్తో మనం ట్రావెల్ చేయాలి. అప్పుడే దాన్ని మనం పూర్తిగా లాగేసుకుని ఆ పర్ఫార్మెన్స్ అంతా గట్టిగా ఇవ్వగలం, లేకపోతే ఎడని మిస్ఫైర్ అయిపోద్ది. ఓకే. జగన్ గారు అంటే ఆయన విధి విధానాలు ఆయన ఎలా ఏంటి అనేది చూస్తూ వచ్చాం కాబట్టి ఆ క్యారెక్టర్ని అలా పట్టేశాం. బాబు గారిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి అలా పట్టేశాం. అందరిని పట్టలేమే. ఏ నటుడు కూడా దీని పట్ల ఇంకోటి వివరణ ఇవ్వాలి. చెప్పండి. నాగేశ్వరరావు సార్ గారు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూలో, రామారావు గారు చేసే పాత్ర రామారావు గారే చేయాలి, నేను చేసే పాత్ర నేను చేయాలి, అంతేగాని నేను ఆయన చేసే పాత్రలకు పోతే పొరుగు పోగొట్టుకొని వస్తాను. నేను కూడా అంతే, నేను ఎంతవరకు పోవాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే చేయాలి. లేదు నేను పెద్దగా చేస్తానంటే కింద పడతావు. దుప్పటి ఎంతవరకు ఉందో కాళ్ళు అక్కడ దాకే ఉండాలా, లేకపోతే తడిసిపోద్ది. అంతే కదన్నా. వైసీపీ నుంచి కానీ థ్రెటనింగ్ కాల్స్ కానీ తిట్టటాలు కానీ లేకపోతే ఎందుకు మా అన్న క్యారెక్టర్ చేస్తున్నావు, మా నాయకుడి క్యారెక్టర్ చేస్తున్నావు నువ్వు, ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? అట్లాంటివి ఏం రాలేదు. చాలామంది కాల్ చేశారు, అందరూ కూడా చాలా బాగా నటించావు, బాగా చేసావు, అన్నని మైమరిపించావు. ఒక ఆటో సోదరుడు కూడా అన్నగారు నా దగ్గరికి వచ్చి ఇది నువ్వే కదా అన్నాడు. నేనన్నా అన్న జగన్ అన్నని నేను కలవలేకపోవచ్చు, నిన్ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి దాన్ని ఆపి ఒక సెల్ఫీ దిగను పోయినాడు. గ్రేట్. అలాగే కాల్స్ కూడా అన్ని కాల్స్ బాగా వచ్చాయి. ఒక కాల్ వచ్చింది. ఈ 300 కాల్స్లలో అంటే ఈ 400 కాల్స్లలో ఒక కాల్ వచ్చింది. ఆఫ్టర్ 4th తర్వాత చెప్తానని. మీరు ఏం చేసినా నేను దానికి సమ్మతమే. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక తండ్రిని ఒక మాట అన్నప్పుడు కొడుగ్గా ఎవరికైనా కోపం రావచ్చు. ఒక రాజకీయ నాయకుడిగా ఒక సీఎం క్యాండిడేట్ని మనం ఏదైనా ఆయన చిన్నగా చేదని అవతల వాళ్ళ పిల్లలకి రావచ్చు కోపం. ఒక దెబ్బ కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, దాంట్లో తప్పే లేదు. 4వ తేదీ రావాలి కదా, వచ్చిన తర్వాతే చేద్దాం అన్న. నేను ఇక్కడే ఉంటా హైదరాబాద్లో, ఎక్కడికి పోను, రాండి దండించండి, మీరేం చేయాలనుకున్నారో చేయండి. ఒక కళాకారుణ్ణి మాత్రం బెదిరిస్తున్నారని మాట మర్చిపోవద్దు. ఒక కళాకారుడు పొట్టకూటి కోసమే చేస్తాడు, తన కళారూపాలను ప్రదర్శించడానికి తను ఏదైనా చేస్తూ ఉంటాడు, తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి. అలాంటి ప్రక్రియలో చేసిందే తప్ప మిమ్మల్ని అవమానించడానికో లేకపోతే మిమ్మల్ని ఇంకోటి అనడానికో కాదు. అలాంటి ఇప్పుడు మీరు ఏది చేసినా నేను సమ్మతం. ఓకే, బస్ అయిపోయింది. గుడ్. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్నారు కదా, 10 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఆర్థిక పరిస్థితి ఏంటి పరిస్థితి? అప్పుడు సినిమాలు 40 సినిమాలు డబ్బులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అంతంత మాత్రమే. ఓకే, అంతంత మాత్రమే. ఇప్పుడు ఈ రీచ్ పెరిగిన తర్వాత హ్యాపీ. కారణం జగనన్న క్యారెక్టర్ చేయకపోతే ఈరోజు లేదు. ఒకప్పుడు ఒక పూట అన్నం తినేసి గుడిసెలో ఉన్నటువంటి, ఓకే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఒక బిల్డింగ్ పైన గుడిసెలో ఉన్నటువంటి, మార్నింగ్ అంతా షూటింగ్కి వెళ్ళేసి సాయంత్రం ఇంటికి వస్తే ఒకవేళ వర్షం పడింది అనుకో, నిన్న సాయంత్రం పడ్డట్టు ఆ పైనంతా ఫ్లోర్ అంతా నిండిపోయింది వర్షం. బాత్రూంలో పడుకున్నటువంటి, బాత్రూంలో ఊరు లేదు, నిద్ర లేదు, తెల్లాలేసి వెళితే కానీ డబ్బులు రావు, ఆ గుడిసెకి రెంట కట్టాలి. మళ్ళీ నాన్నగారు చనిపోయారు, అన్న లేడు చనిపోయాడు, ఇంట్లో 2 ఆడవాళ్ళు, వాళ్ళిద్దరిని చూసుకోవాలి, కళని వదిలిపోలేను. కళ అంటే పిచ్చ. ఎవడైనా కూడి పెట్టాడో పక్కన పెడితే ఏదైనా ఒక డైలాగ్ చెప్తే క్లాస్ కొడితే అదొక సంతోషం. అలా పొట్ట చేత్తో పట్టుకొని కళారూపాల మీద మక్కువ సావక వస్తా ఉన్న టైంలో ఇది ఒకటి దొరికింది, గుర్తింపు. ఈరోజు మనం ఏంటో సునీల్ అంటే తెలియకపోవచ్చు కానీ జగన్ అంటే తెలిసిపోద్ది, అంత దూరం తీసుకొచ్చాం. ఈరోజు ఒక పూట ఆనందం తినడానికి వెళ్ళి నాకు 3 పూట్ల తిండి దొరుకుతుంది. కారణం మన కాదు, ప్రజలే, పెద్దవాళ్ళు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. ఓకే. అయితే తెర ముందు నేనున్నా, తెర వెనకాల చాలా మంది ఉన్నారు. ఇప్పుడేంటి మరి ఈ రీచ్ వచ్చిన తర్వాత సినిమాల పరిస్థితి, అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు సినిమా ఆఫీసులకి వెళ్తా ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇంతకు ముందు హైప్ అలాగే ఉంది, ఇప్పుడు హైప్ అలాగే ఉంది. ఎందుకంటే సినిమాలో నటుడు కాబట్టి నాకు హైప్ అలాగే ఉంది. ఇప్పుడు కాస్త ఇంకాస్త అంతే. సినిమా ఆఫీసులకి వెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు, ఏంటి ఆడిషన్స్ ఇచ్చేవాళ్ళ లేకపోతే ఎలా? ఫస్ట్ ఆడిషన్ ఇచ్చేవాళ్ళు, అడిగేవాళ్ళు ఏంటంటే ఏ నేపథ్యం ఏంటి, ఎలా వచ్చారు ఏంటి అనేవాళ్ళు అడిగేవాళ్ళు.
కళారంగం నుంచి వచ్చానంటే డ్రామా ఆర్టిస్టులని స్టేజ్ రంగస్థలం నుంచి వచ్చేవాళ్ళని అని చెప్పి మన స్టైల్లో మనం చేస్తూ వచ్చేవాళ్ళని. అలా ఆఫీసుల చుట్టూ వెళుతూ కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, డిఓపీస్ ఇలాంటి తగిలేటప్పుడు ఏంటంటే మనకి మనమే షైనింగ్ చేసుకున్నాం. ఒకప్పుడు ఆడిషన్ ఎలా ఇచ్చేవాళ్ళమి, ఎలా మాట్లాడేవాళ్ళమి, ఇప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ పర్ఫార్మెన్స్ చేస్తే కరెక్ట్గా సింక్ అవుతుంది, కెమెరా పెట్టినప్పుడు ఏ వర్షన్లో మనం చేస్తే అది ఆకట్టుకుంటుంది. రంగస్థలం నుంచి వచ్చాను కాబట్టి ఆడియన్ పల్సలు పట్టుకోవడం పెద్ద విషయం కాదు నాకు. ఎందుకంటే ఆడ ఓ గోల చేస్తూ ఉండి అనే మైలు పకీర్ డైలాగ్ చెప్పాను అనుకోండి, కొడతారు. వాళ్ళ మూడును బట్టి ఇక్కడ మనం ప్రవర్తించాలి. ఓకే, అట్లా దీన్ని కూడా షైనింగ్ చేసుకుంటూ వచ్చానండి. ఓకే. ఇండస్ట్రీలో పరిచయం వ్యక్తులు ఎవరున్నారు గట్టిగా పుష్ ఇచ్చిన వాళ్ళు మీకు? చిన్నవాళ్ళే, అంత పెద్ద కాదు, చిన్న వాళ్ళు కూడా చిన్న కెమెరాలు అవి చేసుకుంటూ ఒకరినొకరు చేసుకుంటూ వాళ్ళ టీంలో నేనే కొంచెం మెరుగు. ఇప్పుడు వాళ్ళకి ఒక మాదిరి జనానికి తెలిసిన వాడిని కానీ ఒక మాదిరి మన బాగా మంచి యాక్టర్ అంటే వాళ్ళంతలో నేనే ఇప్పుడు వాళ్ళకంటే వెనకొచ్చా. షైన్ అయింది నేను ఒక్కడిని. కారణం ఏంటంటే నన్ను నేను ఎప్పుడూ షైన్ చేసుకునేవాడిని. నెగిటివిటీ ఎక్కడికి వెళ్ళను, నెగిటివ్ మాట్లాడితే కట్ చేసేస్తా, ఫోన్ బ్లాక్ చేసేస్తా. నెగిటివ్గా ఎవరు మాట్లాడినా, నెగిటివ్గా ఏది వచ్చినా కట్ చేస్తాను, బ్లాక్ చేసేస్తాను. నా రికార్డులో నా చిన్న బ్రెయిన్లో స్టోరేజ్ అవ్వకూడదు. అది కట్. పాజిటివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. సినీ ఇండస్ట్రీ ఎటువంటిదంటే ఒక 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 పసిఫిక్ మహాసముద్రంలో తీసుకుపోయి గుండుసు తీసినట్టు. పసిఫిక్ మహాసముద్రంలో గుండుసు దొరుకుద్దా? ఇండస్ట్రీ కూడా అంతే. గుండు సూదు పట్టుకున్నవాడు ఇక్కడ యాక్టర్. నేను పట్టుకోగలననే పట్టుకున్నా, వెళ్తా ఉన్నాం మన స్థాయిలో మనం. ఆర్టిస్ట్గా కాకుండా ఇప్పుడు మీరు రంగస్థలం నుంచి వచ్చారు, ఆర్టిస్టు ప్లస్ అడిషనల్గా మీకు టాలెంట్ ఉంది. దాంతోపాటు డైరెక్షన్ చేసుకోవాలి, నా స్కిట్లు నేను చేసుకోవాలి, లేకపోతే ఏదైనా స్క్రిప్ట్ రాసుకొని మనమే ఒక సినిమా చేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. రాస్తున్నారా ఏమైనా స్క్రిప్ట్లు? సినిమా రాశాను. ఓకే. ఎందుకంటే నేను స్వతహాగా మేము కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ మేమే రాసుకొని మేమే నాటకాలు వేసేవాళ్ళని. ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను అడిగింది, ఒక అమ్మాయి మా కాలేజీలో ఒక అమ్మాయి, మీరు రాస్తుంటారు కదండి, ఆ రైటింగ్ సెక్షన్ ఎలా వస్తుంది మీకు అని. నేను ఇచ్చిన సమాధానం, ఎవరికైతే కడుపు కాలుతుంటుందో వాడే రైటర్. దానికి పెద్ద కొటేషన్స్ పెద్ద పేరాగ్రాఫ్లు రాయాల్సిన అవసరం లే. ఎవరికైతే కడుపు కాలుతుందో వాడే రైటర్. ఓకే. కడుపు కాలిన వాడికే కదా మాటలు తోటల్లో వస్తుంటాయి. అంతే. ఓకే. ఆఫీసులు తిరిగాను, అక్కడ తిరిగాను, ఎక్కడ తిరిగాను, ఎవరూ తీయకలేదు, ఎవరు చూడలేదు. అవకాశాలు తర్వాత వచ్చాయి. ఆ ప్రొఫెషన్లో పుట్టిన కథ ఇది. చెప్పారు ఎవరికైనా మరి కథ? చెప్పారండి, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నేను 16 సినిమాలు రిలీజ్కి ఉన్నాయండి. 16 సినిమాలు రిలీజ్కే ఉన్నాయి. గుడ్. 4 సినిమాలు ఎక్స్ట్రా చేయబోతున్నా. ఆల్రెడీ సైన్ చేశారు? లేదు, సైన్ చేయలేదు, ప్రాసెస్ జరుగుతుంది, స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఫస్ట్ సినిమా టైటిల్ ఇంకా రివీల్ చేయలేదు, రేపటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అది. బట్టలు ఉండవు, ఇదంతా గుండు కొట్టించుకొని ఒక గోచిపాత పెట్టుకొని జాలరీ అప్పట్లో 1980లో ఒక లవ్ స్టోరీ అనమాట. దానికి గోచి పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నా, లైవ్ గోచెట్టుకుని లైవ్లోకి వెళ్తున్నా ప్రమోషన్కి. అంత ప్యాషనెట్. గుండు కొట్టిస్తారా? గుండు కొట్టిచ్చేస్తా మొత్తం, ఇదంతా గుండు కొట్టిచ్చేస్తానయ్యా. గోచెట్టుకొని ఆ గాలం పట్టుకొని బొట్టెట్టుకొని ఏదైతే గెటప్ ఉందో ఆ గెటప్లోతోనే మనం జనాల్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రమోషన్ కోసం ఇది ఒక సమ్ డిఫరెంట్. ఇప్పుడు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక నాటకం వేస్తున్నాం. ఒక వ్యక్తి వచ్చాడు, బాగా అలరిచ్చాడు. బాగా అలరించిన తర్వాత ఆడియన్ యొక్క మైండ్ సెట్, వాళ్ళ ఐ కాంటాక్ట్ తన మీదకి వెళ్ళిపోద్ది. తన మీద నుంచి మీ మీద నుంచి నాకు షిఫ్ట్ అవ్వాలని నేనేం చేయాలి? డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆయనకంటే అద్భుతంగా ఏదో ఒకటి చేయాలి, మెస్మరైజింగ్ చేయాలి. అప్పుడు నేనేం చేసిన, బట్టలని ఇప్పేసి అండర్వేర్తో వెళ్ళిపోయిన ఆ స్టేజ్ మీదకి. అండర్వేర్తో వెళ్ళిపోయేసి ఇట్ అన్నా, అయిపోయా. అది వేరే కళాకారులు చేయలేరు. సిగ్గు ఎగ్గు కళాకారులకు ఉండకూడదు. ఆకలిస్తే పెట్టించుకో తినాలి, అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకోవాలి, ఎత్తులు పోకూడదు, అలాగని తగ్గకూడదు. నీ స్థాయిలో నువ్వు ఉంటే సరిపోద్ది.
గుడ్. మనకి ఎందుకండి, అవును. తుమ్మితే ఊడిపోయి ముక్కు, గట్టిగా గాలి తోలితే ఎగిరిపోద్ది. ఇవాళ వాడు నరిసి ఈ నరిసి వాళ్ళు బాగానే ఉంటారు, అవును. మధ్యలో మనకెందుకు. అయితే మీకు ఇందాక మాట్లాడుతున్నప్పుడు పాటలు కూడా పాడతాను సింగర్ అన్నారు. ఏమైనా పాడారా? ఆల్బమ్స్ ఏమైనా చేశారా? లేకపోతే వెనక కోర్సు పాడేవాడిని, అమ్మగారికి నేను నేర్పించేవాడిని. ఓహో. మా అమ్మగారు రేడియో కెన్ సింగర్ విజయవాడ, అమ్మగారికి నేర్పించేవాడిని. ఓకే. స్టాలిన్ గారి దగ్గర ఒక పాట పాడే మన తెలుగు భాష గురించి ఒక పాట. పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా, యుగ యుగంబుల నిండు బంగరు గంగనిచ్చిన గౌతమీ నది, కోకినూరులు కురులు ముడిచిన కులుకు తేనెల కృష్ణవేణి, హాయగారతనాల సీమ హోలలాడెను తుంగభద్ర, సొగసు కూర్చెను తెలుగు తల్లికి సుఖములిచ్చెను తెలుగువానికి, పాడరావో తెలుగువాడా, పాడరావో కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతం పాడరా. ఇంత అద్భుతమైన పాటని సన్మానం చేశారు స్టాలిన్ గారు పెళ్లివాకంలో, తమిళనాడు. గ్రేట్. ఇటువంటి కళాకారులు మనకి కనుమరుగైపోయారు. అలాంటి కనుమరుగైనటువంటి కళల రూపాలని ఏదో బొట్లో జాంపుళ్ళు అమ్ముకొని వచ్చినట్టు బొట్లో పెట్టుకొని వచ్చా ఇండస్ట్రీకి. ఏడుకొస్తే అంత అయోమయంగా ఉంది. అక్కడేమో స్టేజీ మనం ఏదైనా చేయొచ్చు. అవును. ఏడకొచ్చాక వాళ్ళని కలవాలి వీళ్ళని కలవాలి, అట్టుంటుంది ఇట్టుంటుంది మనకు తెలియదు అంతగా పెద్దగా. మనమేమో జాంపుళ్ళు ఏరుకున్నట్టు కళారూపాలు పెట్టుకొని ఏడుకొచ్చాం. ఇదిలు ఇద్దాం అనుకుంటే ఇదిలు ఇచ్చే స్థానమే లేదు. ఎవరు చూసినా గొప్పగా ఉండడం, గొప్ప స్థాయిలో ఉన్నట్టు ఉండడం, వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళ రిసీవ్నెస్ లేకపోవడం. ఇది ఎలా అయిపోయిందంటే, ఇంజనీరు పాపం ఎక్స్పీరియన్స్ రావాలంటే ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఉద్యోగమే రాదు. వాడు ఎలాగైతే అదే దాంట్లో కొట్టుకొని వస్తాడో అలా అయిపోయింది ఇక్కడ. అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈ నా దగ్గర ఉన్న పర్సనల్ మిమిక్రీ అలాంటి డైలాగులతో ముందుకొచ్చి 2000 షోలు చేశారు. ఓన్లీ నాటకాలను మిమిక్రీతో చేశారు. మిమిక్రీ నాటకాలు గీటకాలు అమ్మ వాళ్ళతో అందరితో చిన్నప్పటి నుంచి 2500 నాటకాలు చేసాం. వాళ్ళు 45 ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నారు. అవును. మనం చేస్తా ఉన్నాం. అవును. 10 years బ్యాక్ కెరీర్ మొదలుపెట్టారు. అదే టైంలో జబర్దస్త్ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. అటువైపు ఏమైనా అట్రాక్ట్ అవ్వలేదు మీరు? వెళ్ళానండి. వెళ్ళాను. ఎనబోన గేట్లు పట్టుకున్నాం, అడిగాం. ఆ రోజు అంత విధానంతో వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ నాకు అవకాశం లేదు. బట్ అక్కడ లేదు, నా అదృష్టం బాగాలేదు. అది నా అదృష్టం బాగాలేకలే. అదృష్టం బాగున్న వాళ్ళు లోపలికి వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, రూపాయి డబ్బులు సంపాదించుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. నాకు అదృష్టం లేదు. నేను తర్వాత నేను పోలేదు. ఎందుకు పోలేదంటే, నాకు అవకాశాలు నేను తిరుక్కుంటున్నప్పుడు రోజంతా తిరిగి ఆఫీసులు తిరిగి నేను వచ్చి గుడిసెలో పనుకున్నప్పుడు నన్ను పలకరించింది సినిమానే. అప్పుడు సినిమా పలకరించింది, ఇప్పుడు సినిమాతోనే ప్రయాణం చేస్తూ ఉన్నా. ఒకవేళ దేవుడు ఆ పరమశివుడు దయ వల్ల అవకాశం వస్తే ఖచ్చితంగా పోతాం, చేసుకుంటాం, పావుల రూపాయి ఇస్తే తీసుకుంటాం. కళారూపాలు అంతే. నన్ను అప్పుడు సినిమాని పలకరించింది, ఇప్పుడు సినిమాని పలకరించింది, తర్వాత కూడా సినిమానే తీసుకెళ్తా ఉంది. ఇప్పుడు మీకు ఉన్న గోల్ ఏంటి? మంచి పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించాలి. డబ్బు కంటే మెయిన్ కళారూపాలు ముందుకెళ్ళాలి. మనకున్నటువంటి ఒకే ఒక అసెట్ కళారూపాలు. ఆ కళారూపాలు పెట్టిన భిక్ష చాలు. కోట్ల రూపాయలు సంపాదించి మతి స్థిమితం లేకుండా తిరిగే అంత మూర్ఖత్వం నాకు లేదు. కోట్ల రూపాయలు సంపాదించి మతి స్థిమితం లేకుండా చాలామంది కూటికి దిఖానే లేకుండా తిరుగుతూ ఉన్నారు. నాకొద్దు. నా రిమోట్ కంట్రోల్ నా చేతిలోనే ఉండాలి. నా రిమోట్ కంట్రోల్ నేనే నొక్కుకోవాలి. రిమోట్ కంట్రోల్ మీ చేతిలో పెట్టి నేను ఆడిందల్లా ఆడలేము. నా రిమోట్ కంట్రోల్ నాకుంటే నేను ఎప్పుడు నొక్కుకోవాలో అప్పుడు యాక్టివేషన్ అవుతా, ఆఫ్ చేసుకుంటే మూడులోకి వెళ్ళిపోతా, నిద్రపోతా. దట్స్ ఇట్. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇన్స్పిరేషన్ అనేవి చెప్తుంటారు. మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? మా నాన్నగారు. గుడ్. మా నాన్నగారు, మా అమ్మగారు, తర్వాత చిరంజీవి అన్నయ్య. కలిసారు ఎప్పుడైనా చిరంజీవి గారు? లేదండి. నెల్లూరుకు ఒకసారి వచ్చారు, తర్వాత విజయవాడకు ఒకసారి వచ్చారు, అల్లూరు రామలింగ సార్ వెళ్ళాం. అలాగే బ్రహ్మానందం గారిని ఒకసారి చూసా. ఆయన చాలా ఇష్టం నాకు. రవీంద్ర భారతిలో ఆయనకి చార్లీ చాప్లిన్ అవార్డు గ్రహిస్తున్నప్పుడు 2017లో అప్పుడు పోయినా, ఆయన చిటికి నీళ్ళు తాకింది నాకు. ఆయన చిటికి నీళ్ళు తాగితే ఆ రోజంతా మా అమ్మకి చెప్పా, బ్రహ్మానందం గారిని చూసేసా నేను, ఆయన చిటికి నీళ్ళు కూడా తాకేసాను, చాలా గొప్ప హ్యాపీ అనిపించిందమ్మా. ఆ రోజంతా ఆయన నిద్రపోనిలా.
మా అమ్మని. నేను బ్రహ్మానందం గారిని చూసేసాను, నేను చూసేసాను. ఇక మా ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఎంబీఏ చేసేటప్పుడు రవికాంత్ శర్మ గారు అని చెప్పేసి నన్ను ఒక మాట అన్నాడు సార్, అది చెప్పాలి మీకు ఇప్పుడు. రవికాంత్ శర్మ గారు సార్, మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూడండి మిస్ అవ్వకుండా. రవికాంత్ శర్మ సారు, నేను ఏం సార్ నాకు ఇక్కడ కూల్ లేదు, ఏం లేదు, నాకు ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు, నాకు ఏం మతిమితం లేదు, నా చేతిలో డబ్బులు కూడా లేవు సార్, అదే నేను వచ్చేస్తాను సార్ అంటే ఆయన ఒకటే అన్నాడు, వెనక్కి రిటర్న్ అయ్యి చచ్చిపో, నువ్వు మగాడు అయితే ఉండు, 2-in-1 అనుకుంటే వచ్చే అన్నాడు. నువ్వు 2-in-1 వచ్చాయి, నువ్వు మగాడుగా అక్కడే ఉండు, ప్రూవ్ చేసుకో, సావు అని అన్నాడు. ఆగిపోయా. ఈరోజు మీ ముందు ఇలా కూర్చున్నా. మేము ఒక సినిమా గోచిపాత అని చెప్పానే, అది కూడా ఒక ఇన్సిడెంట్ ఉంది. ఒళ్ళంతా బట్టలు ఉండవు నాకు. రాజమండ్రి ఇసుకలో ఎండ, ఒళ్ళంతా చేస్తూ ఉన్నా షూటింగ్, బొబ్బలు వచ్చేసి నేను అక్కడ ఆలోచించా ఒకటి, నాకు బొబ్బలు వచ్చాయి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ప్రొడ్యూసర్ నాశనం అయిపోతాడు, నష్టపోతాడు, ఎందుకంటే మెయిన్ కీలక పాత్ర నాది. ఆయన నష్టపోకూడదు, సినిమా ఆగకూడదు, దానికి అక్కడే ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ వెంటనే సినిమాలోకి వచ్చా. మా అమ్మగారికి చెప్పా, నా హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏంటి పరిస్థితి అంటే, సినిమాలోనే కదా నాయన ఇష్టపడిపోయావు కదా, ఆడనే ఉండి చచ్చిపో, సినిమాలో ఉండి చచ్చిపోయా, నీ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి ప్రాబ్లం, నీ వల్ల ఏంటి, సినిమా కోసం చచ్చిపో, పాపం అక్కడైనా గుర్తుపెట్టుకుంటారు. నిజానికి ఒక తల్లి ఆ మాట అనాలంటే ఎంత బాధపడుతుంది. కానీ నేను ఇక్కడ ఫంక్ అయితే, ఆమె ఫంక్ అయిందంటే నేను వచ్చేసి వెళ్ళిపోతా. ఒక కళాకారునిగా ఆమె, ఒక ప్రొడ్యూసర్ గారు, ఒక డైరెక్టర్ గారు ఎంతైతే కష్టపడి సినిమా తీయాలనుకుంటారో ఆ కష్టాన్ని ఆమె గుర్తించింది మా అమ్మ ఒక కళాకారునిగా. అందుకే నేను అక్కడే ఉన్నా, చేసుకొని వచ్చాం. ఈరోజు ఇంకా హ్యాపీగా ఉన్నాం. గుడ్. ఇవన్నీ స్కిట్లు చూసిన తర్వాత ఏమన్నారు మీ మదర్లు? నవ్వుతూ ఉంటుంది, మా అమ్మ నవ్వుతూ ఉంటుంది, ఏంద్రా ఇది ఇట్లా బాగా చేసావే జగన్ అన్నారే, వాళ్ళు చూస్తే ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏంట్రా ఇదనంటే, ఆల్రెడీ వాళ్ళు అందరు చూసారమ్మా, వాళ్ళు నన్ను బాగా అప్రిషియేట్ చేశారు, అంటే వాళ్ళు పర్సనల్గా తీసుకోలేదు, ఒక కళాకారుని ఎలా ట్రీట్ చేయాలో అలా ట్రీట్ చేశారు, అంతే, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాను నేను. ఇప్పుడు ఏంటి ఇంక మీదట కూడా స్కిట్లు, అదే స్కిట్లు రన్ చేస్తారా లేకపోతే? లేదండి, ఆపేసారా? పని అయిపోయింది కదా. ఏదైనా ఒక పద్ధతి, ఒక కట్ ఉంటుంది. షూటింగ్లో ఒక సీన్ చేసేటప్పుడు డైరెక్టర్ గారు కట్ అన్నప్పుడు ఆగిపోవాలి, స్టార్ట్ అన్నప్పుడు మళ్ళీ చేయాలి. ఇక డైరెక్టర్ గారు కట్ చేసాడు, అయిపోయింది అది. ఓకే. ఏదైనా సరే ఒక విన్ అవ్వాలంటే అవతల వాళ్ళు ఏదైనా చేయొచ్చు, యువతల వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ప్రతిపక్షాలైనా అపోజిషన్ ఏదైనా సరే ఒక వ్యూహం పొంది ఎలాగైనా అధికారంలోకి రావాలనుకునే విధానం ఉంటుంది. ఇది పర్టికులర్ పీరియడ్, ఆ టైంలో అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కూడా మనం వెనక పట్టడం అనేది సభ్యత సంస్కారం కాదు నా దృష్టిలో. సభ్యత సంస్కారం కానే కాదు. సో ఇంకా ఒకవేళ అవకాశం వచ్చినా నేను చేయను, వద్దు. ఇంకా అది మనం కొట్టాలనుకున్నా కొట్టాం, ఎనఫ్. ఓకే. మనకు అవకాశం వచ్చింది, చేసాం. 2019లో 150 సీట్లు ప్రజలే ఇచ్చారు. 2024లో 10 సీట్లు 11 సీట్లు ప్రజలే ఇచ్చారు. 3 సార్లు సీఎం అవడానికి ప్రజలే నిర్ణయించారు. ఇప్పుడు నిర్ణయించింది, దానికి మనం ఏం చేస్తాం? ఓన్లీ సునీల్ రావినోత్ల స్కిట్లు చేయడం వల్ల ఓడిపోయిందంటే లేకపోతే గెలిచిందంటే అదే దానంత విధానం ఇంకోటి ఉండదు. ప్రజలేం గొర్రెలా? రాజకీయ నాయకులు అనుకుంటారు మేము మేధావులమి, మేము అధ్యాయ ఇది అని. ప్రజలు ఎప్పుడు క్లారిటీతోనే ఉంటారు. ప్రజలు క్లారిటీతో ఉంటారు కాబట్టే మార్పులు కూడా. ఓకే. మొన్న వెళ్ళారా ఎలక్షన్స్కి, వెళ్ళి ఓటేసి వచ్చారా? నాకు ఇక్కడేనండి, ఇక్కడే ఉందా? ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ సినిమాలు జర్నీ దిగ్విజయంగా కొనసాగాలని, ఖాళీ లేకుండా పనిచేస్తూ ఉండాలని కోరుకుంటూ, 3 పూట్ల కూడు దొరకాలని. అయ్యో, అది ఇప్పుడు ఆల్రెడీ ఉంది, కొనసాగుతుంది. నలుగురు పెట్టే పొజిషన్లో మీరు ఉండాలి. 100% అండి. మా నాన్నగారు పెట్టేవాళ్ళు, కళారూపాలు నమ్ముకొని ఎవరు వచ్చినా కూడా నిత్యం అన్నం పెడతానే ఉండేవాళ్ళు. ఎందుకంటే డ్రామాలుగా వస్తూ ఉంటారు, హార్మోనియం పెట్లు వాయించేవాళ్ళు, హార్మోనియం వాయించేవాళ్ళు, కార్యవరిదని బాలవరద అని చెప్పేసి తిప్పడని చెప్పి అవన్నీ వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అన్నాలు పెట్టేవాళ్ళు. ఓకే. వాళ్ళు మంచి ఆదరించి అన్నం పెట్టేవాళ్ళే. ఓకే, హ్యాపీ. అట్లా మనం పెడతాం, ఆ పరమశివుడు మనకి ఇవ్వాలి. పరమశివుడు ఇస్తే ఏదైనా చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.